వెల్కమ్ టు కార్తికేయ. గరుడ పురాణం 5వ అధ్యాయం. శ్రీహరి ఎలాంటి పాపాలు చేసిన వారికి ఎలాంటి జన్మలు కలుగుతాయి అని గరుత్మంతుడు శ్రీహరిని అడిగెను. అప్పుడు శ్రీహరి ఇలా వివరించెను. బ్రహ్మహత్య పాపం చేసిన వాడికి చండాలుడై పుట్టి క్షయరోగం కలవాడవుతాడు. గోహత్య చేసిన వాడు చండాలుల్లో మరుగుజ్జు వాడై జన్మిస్తాడు. కన్య హత్య చేసిన వాడు చండాలుల్లో కుష్ఠురోగిగా జన్మిస్తాడు. స్త్రీ హత్య గర్భపాతం చేసిన వాడు బిల్లు నిజజన్మ నిత్య రోగ బాధ గలవాడై జన్మిస్తాడు. అగమ్య గమనం స్వగోత్ర స్త్రీ సంబంధం గలవాడు నపుంసక జన్మ గలవాడై జన్మిస్తాడు. గురు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నవాడు దుష్కర్మం గల జన్మ జన్మిస్తాడు. మాంసభక్షణ చేసే బ్రాహ్మణుడు అతిరక్ష అనే కుష్ఠు వ్యాధితో జన్మిస్తాడు. కళ్ళు త్రాగువాడు నల్లని దంతాలు గల జన్మ జన్మిస్తాడు. మధుర పదార్థాలు ఇతరులకు పెట్టకుండా తానొక్కడే తినేవాడు గలగండ రోగి జన్మ గలవాడై జన్మిస్తాడు. తినరాని వస్తువులను తినే బ్రాహ్మణుడు మహోదర జాడ్యంతో జన్మిస్తాడు. శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టినవాడు చిత్రకుష్టపు రోగి జన్మను పొందుతాడు. గురువును అవమానించిన వాడు అపస్మారక రోగిగా జన్మిస్తాడు. వేద శాస్త్రాల్ని నిందించేవాడు పాండు రోగి జన్మ పొందుతాడు. అబద్ధ సాక్ష్యం చెప్పేవాడు మూగవాడి జన్మ పొందుతాడు. ఏక పంక్తిలో తేడాగా భోజనం పెడితే ఒక కన్ను లేనివాడిగా పుడతాడు. పెళ్లి చెడగొట్టేవాడు పెదవులు లేని జన్మ పొందుతాడు. పుస్తకాలను దొంగిలించేవాడు అంధుడై పుడతాడు. గో బ్రాహ్మణుల్ని కాలితో తన్నేవాడు కుంటివాడై పుడతాడు. అబద్ధాలు చెప్పేవాడు స్పష్టమైన వాక్కు లేని జన్మ పొందుతాడు. అబద్ధాలు వినేవాడు చెవిటివాడి జన్మ పొందుతాడు. విషము పెట్టేవాడు జడ ఉన్మత్త జన్మ పొందుతాడు. ఇల్లు తగలబెట్టేవాడు బట్టతలవాడి జన్మ పొందుతాడు. మాంసం అమ్మేవాడు కురూపి జన్మ పొందుతాడు. రత్నాలు దొంగిలించేవాడు హీన జాతులలో జన్మిస్తాడు. బంగారం దొంగిలించేవాడు పుప్పి గోళ్లతో జన్మ పొందుతాడు. లోహదులను దొంగిలించేవాడు నిర్ధనుడి జన్మ పొందుతాడు. అన్నమును దొంగిలించేవాడు ఎలుక జన్మ పొందుతాడు. ధాన్యమును దొంగిలించేవాడు మిడత జన్మను పొందుతాడు. నీళ్లు దొంగిలించేవాడు చాతక పక్షి జన్మ పొందుతాడు. కూరలు ఆకులు అపహరించేవాడు నెమలి జన్మ పొందుతాడు. పరిమళ ద్రవ్యాలు అపహరించేవాడు చుంచుగా జన్మిస్తాడు. తేనె అపహరించేవాడు దోమగా జన్మిస్తాడు. మాంసం అపహరించేవాడు గ్రద్దగా జన్మిస్తాడు. ఉప్పు అపహరించేవాడు చీమగా జన్మిస్తాడు. పుష్పాలు ఫలాలు ఆకు అపహరించేవాడు అడవిలో కోతిగా జన్మిస్తాడు. చెప్పులు గడ్డి దూది అపహరించేవాడు మేకగా జన్మిస్తాడు. దార్లు కొట్టి దోచుకునేవాడు వేటగాడు కటిక వాని ఇంటి మేకగా జన్మిస్తాడు. విషం తిని ఆత్మహత్య చేసుకుంటే కొండ మీద నల్ల త్రాచుగా జన్మిస్తాడు. ఎత్తేచ్ఛగా వ్యభిచరించువాడు అడవి ఏనుగుగా జన్మిస్తాడు. గాయత్రి జపం సంధ్యాపాసన చేయనివాడు కొంగగా జన్మిస్తాడు. పిలువకనే భోజనానికి వచ్చిన వాడు కాకిగా జన్మిస్తాడు. గురువును అవమానించిన వాడు నీరు దొరకని అడవిలో బ్రహ్మ రాక్షసుడిగా జన్మిస్తాడు. బ్రాహ్మణులను దానానికి పిలిచి ఇవ్వని వాడు అడవి నక్కగా జన్మిస్తాడు. మిత్రద్రోహి పర్వతంపై గ్రద్దగా జన్మిస్తాడు. అమ్మకాలలో మాయ చేసేవాడు గుడ్లగూబగా జన్మిస్తాడు. ఆచారాలను నిరసన చేసేవాడు అడవి పావురంగా జన్మిస్తాడు. తల్లిదండ్రులు గురువులు సోదరీ సోదరులను ద్వేషించేవాడు గర్భంలోనే అనేక సార్లు మరణిస్తాడు. బంగారం దొంగిలిస్తే క్రిమి కీటక పక్షి జన్మలు పొందుతాడు. ప్రతిరోజు కలహించే స్త్రీ జలగ జన్మ పొందుతుంది. భర్తను కాదని పరపురుషుని కోరిన స్త్రీ బల్లి 2 తలల పాము జన్మ పొందుతుంది. తాపస స్త్రీతో క్రీడింపనించిన వాడు మరుభూమిలో పిశాచి జన్మ పొందుతాడు. ఇంకా ఈడుగు రాని బాలికతో క్రీడింపనించిన వాడు అడవిలో కొండ చిలువుగా జన్మిస్తాడు. గురు భార్యతో క్రీడింపనించిన వాడు తొండ జన్మ పొందుతాడు. రాజపత్ని మిత్రుని భార్యతో క్రీడింపనించిన వాడు గాడిద జన్మ పొందుతాడు. అతిగా కామం కలిగిన వాడు గుర్రంగా జన్మిస్తాడు. పర భార్యను హరించిన దాచమని ఇచ్చిన వస్తువులను హరించిన బ్రాహ్మణ ద్రవ్యాన్ని హరించిన బ్రహ్మ రాక్షసుడై జన్మిస్తాడు. బ్రాహ్మణ ద్రవ్యాన్ని స్నేహం చేత తిన్నా 7 తరాలు దహించబడతాడు. ఇంకా బలత్కారంగా గాని శౌర్యంతో గాని
బ్రాహ్మణుని సొత్తు కాజేస్తే వాని వంశం నిర్ధూమధామమైపోతుంది. రాతి పొడిని గాని లోహాల పిండిని గాని జీర్ణం చేసుకోవచ్చేమో గాని బ్రాహ్మణుని ధనాన్ని జీర్ణం చేసుకోవడానికి 3 లోకాల్లో ఎవరికీ తరము కాదు. దేవ బ్రాహ్మణ ద్రవ్యములను ఏ రీతిగానైనా హరింపజేయ చూస్తే వారి కులము నశిస్తాయి. బ్రాహ్మణాతిక్రమణం చేసినా ఇదే గతి. తనను ఆశ్రయించుకొని ఉన్న వేద శాస్త్ర పారంగతుని కాదని ఇతరునికి ఇచ్చే దానం బ్రాహ్మణాతిక్రమణం అవుతుంది. వేదం చదువుకోని ఇతరుల విషయంలో దీనికి మినహాయింపు ఉంది. అపాత్ర దానం వల్ల క్రమంగా అనేక నరకాలు పొంది పుట్టు గుడ్డి దరిద్ర జన్మ కలుగుతుంది. తానిచ్చినది అయినా ఇతరులు ఇచ్చినది అయినా పరుల భూమిని హరింపజేయ చూస్తే 60,000 ఏండ్లు పురుగై పుడతాడు. మహాప్రళయకాల పర్యంతం నరకంలో నివసిస్తాడు. బ్రాహ్మణునకు భూమిని ఇచ్చిన వాడే ఆ భూమిని బహుభద్రంగా కాపాడాలి. అలా కాపాడకపోతే కుంటి కుక్కగా జన్మిస్తాడు. ఓ గరుడా, బ్రాహ్మణుని వృత్తి కల్పిస్తే 1,00,000 గోదానా ఫలం, వృత్తి హరిస్తే కోతి కుక్క జన్మ సంభవించడం ఖాయం. ఇంతవరకు చెప్పబడిన జన్మలు ఆయా పాపులకు యమలోక బాధలు అనంతరం తథ్యం. వరుసగా పశు పక్షాదులు జన్మలు ఎత్తాక మానుష జన్మ ఎత్తి మరలా పుడుతూ చస్తూ ఉంటారు. ఇలా భూతజాలం తిరుగుతుంటుంది. నా మాయ చేత భూలోకంలో కొన్నాళ్ళు, నరకలోకంలో కొన్నాళ్ళు కర్మపాశబద్ధులై ఈ మనుషులు తిరుగుతుంటారు. ఎన్ని కల్పాలకైనా అనుభవించనిదే పురాకృత కర్మ నశించదు. ఏ పాపాలు చేసినా అర్జించినా వాటి ఫలితంగా వచ్చే నరకాగ్ని నుంచి ఏ సంపదలు అతన్ని కాపాడలేవు. వాటన్నిటికీ అతడొక్కడే బాధ్యుడు. సరే, ఇంత మోసంతో సంపాదించిన ధనమైనా వెంటొస్తుందా? అది రాదు. బంధువులు మొదలైన వారు శవంతో శ్మశానం వరకు పోయి మళ్ళీ తిరిగి ఇండ్లు చేరుకుంటారు. దీన్ని బట్టి ఏం తేట తెల్లమవుతుంది? కేవలం ఆ జీవి చేసిన పుణ్య పాపకర్మలు మాత్రమే ఆ జీవి వెంట వెళ్ళగలవు. నా భక్తుడమైన వానికి బ్రాహ్మణునికి దానంగా ఏ ధనమైతే ఇవ్వబడదో అది అనుభవించ అతడు అధికారి కాబోడు. పూర్వజన్మలో దాన ధర్మాలు చేసిన వాడే ఇప్పటి జన్మలో భాగ్యం సిద్ధిస్తుందని గ్రహించాలి. ఈ జన్మలో చేసే దాన ధర్మాలు తదుపరి జన్మలో ఆ జీవిని తప్పక భాగ్యశాలిగా చేయగలవు. ఎవరైతే ఈ దాన ధర్మాలు భక్తితో చేస్తారో వారే ధర్మార్థ కామ మోక్షాలను పొందడానికి అర్హులు. ఇచ్చే దానమైన భక్తి శ్రద్ధలతో కూడుకొని ఉండాలి. దాన ధర్మాలు చేయడం ద్వారా కోరినవి కోరినట్లు సిద్ధింపజేసుకోవచ్చు. భక్తితో చేసిన ధర్మం అణుమాత్రమైన మేరువుతో సమానం. ఇక్కడ ఇంకొక ధర్మ సూక్ష్మం ఉంది. దాన ధర్మాలకు వెచ్చించే ద్రవ్యం న్యాయంగా ఆర్జించిన వాడే ఉండాలి. అన్యాయ అర్జిత ధనం దాన ధర్మాలకు ఉపయోగించబడదు. ఎవరైనా అటువంటిది వినియోగిస్తే అది ఫలరహితమవుతుంది. ఆశించిన ఫలము రాదు. ప్రజలు నొల్లు కొట్టి సంపాదించిన ధనం దానం చేస్తే లేదా భగవంతునికి అర్పిస్తే పుణ్యం లభించదు కదా, మరింత పాపహేతువుగా కాగలదు. నీతి నియమాలు తప్పి చేయు వ్యాపారాలు కార్యకలాపాల వల్ల సమకూడిన ధనంతో పుణ్యం కొనాలని చూడడం అవివేకం అనిపించుకుంటుంది. సాటి జీవిని పీడించి సాధించిన ధనంతో ఎన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టినా ప్రయోజనం శూన్యం. అంతకంటే సాటి జీవుల్ని హింసించకపోవడం, వారిని పీడించి ధనం అర్జించకపోవడం విశేష పుణ్యదాయకం. నా పరమపదం పొందడానికి బ్రహ్మ దేవేంద్రులకే దుర్లభం. అటువంటిది కేవలం మనశుద్ధి చిత్తశుద్ధితో చిన్న దానం చేసిన ఆ జీవికి నా పరమపదాన్ని అనుగ్రహిస్తున్నాను. గరుత్మంతుడా, అందుకే ఇది అతి రహస్యమైనది, పాపాత్ములకు అర్థం కానిది అని నీకు మొదటనే చెప్పి ఉన్నాను. కనుక భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసేవారంతా మొట్టమొదట తాము అర్జించినది ధర్మసమ్మతమైన ద్రవ్యమా, పరపీడన ద్వారా పోగు చేసినట్టి ద్రవ్యమా అని ఎవరికి వారే జాగరూకులై గమనించుకోవాలి. స్వార్జితం ధర్మసమ్మతమైన ధనాన్ని భక్తితో దానం చేయాలి అని శ్రీహరి గరుత్మంతుడికి వివరించెను. 16వ రోజున ఏర్పడిన పిండ దేహాన్ని 13వ రోజున కింకర్లు లాక్కొని పోయే తీరు ఎట్లా ఉంటుందంటే, రాను రానంటూ మొరాయించే కోతిని తాడు కట్టి ఈడ్చుకు వెళ్తున్న చందంగా ఉంటుంది. అయ్యయ్యో, నాకేది దారి, నేనిక్కడ పెక్కు ఇక్కట్లు పడుతున్నానే, ఏం చేయుదు, నీ నరక బాధ నేనెట్లు తప్పించుకొనేదను. బ్రతికి ఉన్నప్పుడు నా మేలు కోరి చెప్పిన సాధు సత్పురుషులను పరిహాసం చేశానే, సర్వేశ్వరుడున్నాడని సత్కర్మలకు స్వర్గఫలం, దుష్కర్మలకు దుర్మార్గాలాచరించక సన్మార్గంలో నడవవలసి వాళ్ళు చెప్పిన హితోక్తులను పెడచెవిన పెట్టానే. ఇక్కడికిక్కడ ఈ యమకింకర్లు పర్వతాలను తేసి
సమ్మెటలతో ఇనుప గదలతో బాదుతున్నారే, అబ్బబ్బా ఈ బాధ భరించలేకపోతున్నానే, అయ్యయ్యో పెద్దలకు ఏ ఉపకారాన్ని చేయకపోతినే, కనీసం చేసేవారికైనా తోడ్పాటునందించకపోతినే, తీర్థయాత్రలు చేయలేకపోయాను, చేసేవారికైనా ప్రశంసించలేకపోయాను, మేలైన పూజలు అర్చనలు నిర్వహించలేదు కదా, కనీసం చేసేవారికి పరిచర్యలైనా చేయలేదు, నీళ్లు లేని చోట చలివేంద్రాలు ఏర్పరిచి ఉన్నా బాగుండేది, ఒక చెరువునో నూతినో ప్రజా ఉపయోగం కోసం త్రవించగలిగినా బాగుండేది, మొత్తం నా భూమి అంతటిలోనూ పైరు వేసుకొని అంతా నా స్వార్థానికే వాడుకున్నాను, అందులో కొంతమేరకైనా పచ్చిక కోసం పశువుల నిమిత్తం వదలకపోతిని, సాధ్యమైనంతలోనే నిత్యం చిన్న దానమైనా చేయకపోతినే, వేద శాస్త్రాల వంటివి అభ్యసించగల నేర్పు ఓపిక లేకున్నా కనీసం శ్రీమద్రామాయణ భారత భాగవతాలను స్వయం హస్తంతో రాయడమో, ఆ గాథలను చెవులారా వినడమో చేయలేకపోయాను, రాయించడమో కనీసం క్రమమునకు చదవాలన్న ఆశ గల వారికి ఇప్పించలేకపోయాను, చదవడమో చదివించడమో చేసినా బాగుండేది, ఆహా ఏమి నా దౌర్భాగ్యం, శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన ఏకాదశి నాడు ఉపవాసం చేయలేకపోయాను, కనీసం కలలోనైనా ఒక్కటంటే ఒక్కటి సత్కార్యం ఆచరించలేకపోతినే, పైగా చెడు పనుల్లో ఏ ఒక్కటి విడిచిపెట్టకపోతిని, మహాపాపినై నేనిప్పుడు శిక్ష అనుభవించడానికి వస్తుంటే ఎంత విచారించి ఏం ప్రయోజనం అని పరి విధాల ఏడుస్తూ కింకర్లు అదలింపులకు భీతిల్లుతూ ఆ నరకాలు అనుభవిస్తాడు. అవి శ్రీమన్నారాయణుడు తన భక్తుడైన గరుత్మంతుడికి యమమార్గం ఎంత కఠినమో వివరించాడు. 5వ అధ్యాయం సమాప్తం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.